వీలుండటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది నీకేదో కలిగింది, నీకేదో జబ్బు బాగైంది, నీకేదో ఇల్లు కట్టుకున్నావు, అది నీ విశ్వాసం అయితే నువ్వు ఏ విశ్వాసం అది? భూసంబంధమైన విశ్వాసం మాత్రమే. నీకు కలగాల్సిన విశ్వాసం, ఎస్, విశ్వాసంలోనే పరలోకం కనపడాలి, విశ్వాసంలోనే నిత్య జీవం కనబడాలి, మరొక బ్రతుకు ఉంది అని తేటతెల్లం చేయాలి నీ విశ్వాసం. అంత మాత్రమే కాకుండా ఆ విశ్వాసంలో దేవుడు ఎవరో కనబడాలి, అదే విశ్వాసంలో యేసుక్రీస్తు ఎవరో కూడా తెలుసాలి. ఒకటే విశ్వాసం, ఇన్ని విషయాలు అర్థం కావాలి, ఇన్ని విషయాలు క్రోడీకరించబడిన ఏకైక విశ్వాసం, అంత అద్భుతంగా ఉండాలి ఆ విశ్వాసం. అలాంటి విశ్వాసమే విశ్వసించుచుండదు. మొదటగా మన అందరికన్నా తండ్రి మన కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పంపించిన ఆ దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధముగా మరి ఆయన మాటలు మీకు వినిపించాలి అనే తపన కలిగి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ కాపరికి, అలాగే నాతో పాటు వచ్చినటువంటి ఇంతకు ముందు మొదటి ప్రసంగంగా మేము ముందుంచినటువంటి డేవిడ్ రాజాన్న గారికి, అలాగే ఈ మాటలను విని ఇవి మనుషుల మాటలు, మనుషుల మాటల, దేవుని మాటల అని జాగ్రత్తగా పరిశీలన చేసి, అలా ఉన్నవో లేవో అని చెక్ చేసి వాటి ప్రకారంగా బ్రతికి ఆ ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళాలి అని ఆలోచన ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీకు కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న విషయం, ఈరోజు మన పాఠం మరి టైటిల్ మీరు చూసి ఉంటారు కదా, ఏమిటి? నిజమైన క్రీస్తు సంఘములో ఉండవలసినది సిద్ధాంతమా చట్టమా అన్నాను. సిద్ధాంతము చట్టము అనే దానిపైన ఒక చిన్ని వివరణ, క్లారిఫికేషన్ మీకు ఇస్తాను చూడండి. సిద్ధాంతం అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో థియరీ అంటారు, చట్టం అనే దాన్ని ఇంగ్లీష్లో లా అంటారు. జనరల్గా మినిమం ఒక 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేతులు చెప్తారా? 10th క్లాస్ వరకు చదువుకున్నాము అన్నవారు. ఏం పర్లేదండి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చదువుకొని కూడా సిగ్గుపడితే అంతకంటే బాగా దౌర్భాగ్యం మరొకటి. చదువుకున్న తర్వాత ఖచ్చితంగా చేతులు పెట్టండి. ఎస్, నేను చదువుకున్నాను, 10th దాటింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు డార్విన్ సిద్ధాంతం విన్నారా? వినే ఉంటారు కదా. లూథర్ఫర్డ్ సిద్ధాంతం విన్నారా? క్వాంటం సిద్ధాంతం విన్నారా? న్యూటన్ సిద్ధాంతం విన్నారా? ఐన్స్టీన్ సిద్ధాంతం విన్నారా? చదువుకునే వాళ్ళకి అర్థమవుతుంది సిద్ధాంతం అని అంటే, క్లారిటీగా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు సిద్ధాంతం అంటే థియరీ, వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. ఎవరైనా ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతం నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక ప్రతిపాదన ప్రజల ముందు, సమాజం ముందు పెడతారు. పెట్టినప్పుడు సమాజము నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు క్లారిఫికేషన్ ఇస్తూ ఇచ్చిన థియరీ ఏదైతే ఉందో, ఇచ్చిన సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి వీళ్ళు రుజువుపరచాలి. ఏం చేయాలి? ఎప్పుడైతే ఒక సిద్ధాంతం రుజువు అవుతుందో అది సిద్ధాంతం అని పిలువబడదు. నెక్స్ట్ రుజువు అయిన తర్వాత అది లాగా మారిపోతుంది. ఏమిగా మారిపోతుంది? లా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ న్యూటన్ లా. న్యూటన్ గారు ఫస్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, దాన్ని ఎప్పుడైతే రుజువు పరిచాడో అది ఏమైంది? లా అయింది. అది న్యూటన్ లా. చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? న్యూటన్ లా గురించి ఎవరైనా తెలుసా? ఎవరు తెలిసినటువంటి వాళ్ళ చేతుల్లో పని న్యూటన్ లా. ఓకే, వెరీ గుడ్. అంటే చదువుకున్నటువంటి వారికి అర్థమవుతుంది. మీరు చదువు లేనటువంటి వారికి కొంచెం అర్థం అయ్యేటట్టు మీరు చెప్పే బాధ్యత మీ మీద ఉంది. చదువుకున్నామంటే మన పొట్ట మనం నింపుకోవటానికి, మన బతకటానికి ఒకరు చదువుకున్నది. చదువుకున్నవాడు ఒక వెలుగు ఇతరులను వెలిగించాలి అని స్లోగన్ ఉండేది పాతకాలం. అలా లేకపోతే మనం చదువుకుందండగా బరువులు కాసుకోవటం పెట్టాలి, వాళ్ళకి మనకు తేడా అవునగా. కాబట్టి అండి, జాగ్రత్తగా సిద్ధాంతం అంటే ఆ సిద్ధాంతం రుజువు చేయబడితేనే ఏమిటి? లాగా మారుతుంది. లా అంటే చట్టం, ఆజ్ఞలు.
రుజువు చేయబడినటువంటి ఆజ్ఞలు. ఇప్పుడు నిజమైన క్రీస్తు సంఘంలో ఉండాల్సింది సిద్ధాంతమా, చట్టమా? ఇప్పుడు చెప్పండి, ఏముండాలి? చట్టం. క్రైస్తవ్యంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అందులో ఎన్ని రుజువు అయ్యాయి? ఎన్నింటికి రుజువులు ఉన్నాయి? ఆ జ్ఞానం నీకు లేకపోతే, ఆ పరిశీలన నువ్వు చేయకపోతే మర్చిపో పరలోకం గురించి, నిత్య జీవం గురించి. భూలోకం లేదు, బ్రతికేమో చచ్చామా చాలు, ఆ తర్వాత యాడికి పోయినా పోతాం. ఖచ్చితంగా నాకు నిత్య జీవమే కావాలి అనే ఆలోచన నీకుంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పరిశోధన, పరిశీలన. అర్థవుతుంది? కాబట్టి నిజమైన క్రీస్తు సంఘం ఎందులో నడవాలి, ఏ దారిలో నడవాలి, ఎవరి బోధలో నడవాలి అని అన్నప్పుడు బైబిల్ చెప్పినటువంటి మాట ఒకసారి ఓపెన్ చేసి చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. మనందరికీ బాగా తెలిసినటువంటి రిఫరెన్సే. 40 నుంచి చూడండి, 40, 41, 42. అంటే సందర్భం తెలుసు కదా. దాదాపు ఎంతమంది బాప్తిస్మం తీసుకుంటారు? 3,000 మంది బాప్తిస్మం తీసుకుంటారు. మొట్టమొదట ప్రపంచంలో బాప్తిస్మం తీసుకుని సంఘంగా ఏర్పడిన దినమా కదా అది. ఆ సంఘం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించింది. 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, అంటే పేతురు గారి వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, వీరు ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. మొదటి మాట ఏముంది? అపోస్తలుల బోధయందు ఉండాలి. ఎక్కడ ఉండాలి? మనమందరం. మీరందరూ అపోస్తలుల బోధలోనే ఉన్నారు అని అనుకుంటున్నారా? ఏమండి, మీరందరూ అపోస్తలుల బోధలోనే ఉన్నారా, లేరా? యాక్చువల్గా ఈరోజు ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, అన్నగారు ఏదో ఒక టైటిల్ మీరు ఇవ్వండి అని అన్నప్పుడు నేను ఈ టైటిల్ ఇవ్వడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం వచనంతోనే చూపిస్తాను. ఒకసారి మార్క్స్ వార్త 7వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్య ఆచారమును, అంటే అదే రుజువుపరచలేని, నిరూపణ లేనటువంటి సిద్ధాంతాలను నమ్ముతున్నారు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మీరు ఏమి నమ్ముతున్నారు? మనుష్యుల పారంపర్య ఆచారములు, అంటే అవే సిద్ధాంతాలుగా చలామణిలో ఉన్నాయన్నమాట. ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇంకా పర్టికులర్ గా చెప్పాడు చూడండి. మరియు ఆయన, మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనటం కోసం దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారు. హలో, మీరు కూడా ఇదే చేస్తున్నారు అనే విషయం మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. పాఠం అయిపోయిన తర్వాత మీరు కూడా చేస్తున్నది ఇదే. చూద్దామా? ఎలాగో అపోస్తుల బోధలో ఉండాలి కదా, మనం ఉన్నారా? అపోస్తుల బోధలో లేము. అపోస్తులు రుజువు పరిచారు. అపోస్తుల ద్వారా దేవుడు మనకి ఇచ్చింది చట్టం. అపోస్తుల ద్వారా దేవుడు మనకి ఇచ్చింది లా. దాన్ని వదిలేసి సిద్ధాంతాల వైపు ప్రయాణం చేస్తున్నాం. సిద్ధాంతాలు నమ్మి బ్రతుకుతున్నాం. ఈరోజు మనము ఇది నిరూపణ అవ్వాలంటే అపోస్తలుల బోధను మనం విందాం. ఓకేనా? అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యాన్ని చూద్దాం మనం. ఓకేనా? అపోస్తలుల కార్యములు ఏదైతే ఉందో, అపోస్తలుల కార్యములు చదివినటువంటి వారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? 1-2 సార్లు మేము చదివాము, కనీసం ఒక్కసారైనా మేము చదివాము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎప్పటి నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యములు
చదివాను అన్నవాళ్ళని. చదవండి. చదవకపోతే కేవలం వినుకుంటూ వెళ్ళారనుకోండి, పక్క 100%, 99 అని కూడా నన్ను 100% మోసపోతాను. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, ఏం వినుచున్నారో లేకపోతే పోతారు అని కదా. వేరే సంఘస్థులు ఏం చేశారు, ఆర్ను పౌలు అయితే కావచ్చు, నీ వెనకాల ఉన్నది శీల గారు అయితే కావచ్చు, అయితే ఏంటట అలా ఉందో లేదో చెక్ చేసే నమ్ముతాం, మీరు చెప్పారని మేము నమ్మకూడదుగా అని వాళ్ళు అన్నారు. అలా అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా, వాళ్ళు పౌలు శీలని కూడా నమ్మలా. పౌలు శీలని నమ్మకపోతే ఈ రోజున పాస్టర్ని మనం నమ్ముతున్నామంటే మనం ఎంత బుద్ధిహీనులు, అవునా కదా. ఎవరిని నమ్మకూడదు, వచనం. అందుకోసమే చదవండి, వినండి, అలా ఉందా లేదా చెక్ చేసుకోండి, ఖచ్చితంగా చదవండి, అవునా. ఇప్పుడు అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం మొత్తం ఎవరి ప్రసంగం? ఈరోజు ఎంతో మంది పాస్టర్ల ప్రసంగాలు వింటున్నారు కదా, ఏమండి అర్థమవుతుందా? ఎంతో మంది పాస్టర్ల ప్రసంగం విని ప్రశంసలు కురిపిస్తున్నారు కదా. వా ఏం చెప్పారండి, ఏం చెప్పారండి, మా మనసు ఎలా ఉందో అలానే చెప్పారు, మేము ఏది నమ్ముతున్నామో అదే చెప్పారు, భలే చెప్పారు, భలే చెప్పారని అప్పుడే అంటాం మనం. కానీ ఒక్కసారి చెక్ చేసుకోండి, 2వ అధ్యాయం పేతురు గారి ప్రసంగం, అపోస్తలుడైన పేతురు గారు బోధించిన పేతురు గారి ప్రసంగం 2వ అధ్యాయం చదవండి. కరెక్ట్ గా ఏమి మాట్లాడాడు, ఆ ప్రసంగం ఎలా ఉంటుందో మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి చెప్తున్నాను. 2వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగం ఉంటుంది, 3వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగం ఉంటుంది, 4వ అధ్యాయంలో కూడా పేతురు గారి ప్రసంగం ఉంటుంది, 5వ అధ్యాయంలో కూడా పేతురు గారి ప్రసంగం ఉంటుంది. కానీ పేతురుతో పాటు ఖచ్చితంగా అక్కడ యోహాను గారు ఉన్నారు. ఇద్దరు కలిసి చేసిన ప్రసంగాలు చదవండి ఇంటికెళ్ళి. వాళ్ళు చెబుతూ ఎక్కడా మార్చి చెప్పలేదు, చెప్పిందే చెప్పుకుంటూ వచ్చారు. అద్భుతంగా యాంగిల్స్, కొత్త కొత్త యాంగిల్స్ లో చెప్పారు. చెబుతూ మేము సాక్షులం అని చెప్పారు. వాళ్ళు దేనికి సాక్షులు మీరు అని అన్నప్పుడు అపోస్తలులు ఇచ్చినటువంటి సాక్ష్యం 5వ అధ్యాయంలో ఉంటుంది. 5వ అధ్యాయంలో కూడా వాళ్ళ ప్రసంగంలో మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, వాళ్ళు దేనికి ఎవరికి దేనికి సాక్షులుగా పెట్టారో ఒక్కసారి ఆ మాట చూద్దాం. 5వ అధ్యాయం అపోస్తల కార్యములు 29 నుంచి. అందుకు పేతురును అపోస్తలులను అన్నాడంటే అర్థం ఏంటి? పేతురుతో పాటు మిగతా అపోస్తలులందరూ కూడా ఇచ్చేటటువంటి సాక్ష్యం. పేతురును అపోస్తలులను ఏం చెప్పారట? హైఫన్ ఉంది అక్కడ, మైనస్ లాంటిది, అంటే మాట్లాడుతుంది ఎవరు? అపోస్తలులు అని మనకు అర్థం కావాలి. అపోస్తలులను మనుషులకు కాదు దేవుడికేమేమో. ఈరోజు మనం ఎవరికి లోపడుతున్నాం? చెక్ చేసుకుందాం. లోపడవలను కదా అని చెప్పేసి ఉన్నట్టు ఎవరికి భయపడకుండా ఉన్న వాస్తవాలు బండ బద్దలు కొట్టే విధంగా వాళ్ళు మాట్లాడారు. ఏం చెప్తున్నారు చూడండి, మీరు మ్రాగున వ్రేలాడ వేసి సంహరించిన యేసును ఎవరు లేపాడట? వాళ్ళ ప్రసంగాలన్నింట్లో ఇదే ఉంటుంది, అవునా. యేసును మీరు లేపేశారు. ఎవరు లేపారో తెలుసా? మన పితరుల దేవుడు లేపాడు. మన పితరుల దేవుడు లేపాడు. ఎవరైనా పితరుల దేవుడు ఆయన ఒక్కడే అనుకుంటా దేవుడు, అవునా కదా. దేవుడు ఒక్కడే. ఈరోజు మనోళ్ళు మాట్లాడుతున్నారు 2-3 అపోస్తలులు ఏనాడు చెప్పలేదే అని మనం చెక్ చేసుకోంగా. మనం ఆధారపడుతుంది వీళ్ళ మీద కదా, అపోస్తల బోధ కాదు కదా, అవునా. ఏం చెప్తున్నారు? సంహరించిన యేసును పితరుల దేవుడు లేపాడు. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయటానికి దేవుడు ఆయన అంటే ఎవరిని? యేసుక్రీస్తుని అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. నెక్స్ట్ మేమును అంటే మేము కూడా, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, మేమును పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. ఇప్పుడు అపోస్తలులు ఏ విషయానికి సాక్షులట? ఈ సాక్ష్యం ఈ రోజున్న సేవకుల నోట ఎప్పుడైనా ఎక్కడైనా వినపడిందా? యథార్థంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏ సేవకుడైనా బోధిస్తున్నాడు కదా, మనం కూడా పిచ్చ స్వార్థపరం.
మన మనసులో ఆల్రెడీ వాళ్లకు స్థానం నిండిపోయింది కాబట్టి వాళ్ళు ఎలా బోధించినా మనం చెక్ చేసుకోం, ఎలా బోధించినా మనకు సమ్మగుండదన్నమాట. కానీ ఇలా బోధించారా? ఇది అపోస్తలుల బోధలో మనం ఉండాలి. అపోస్తలులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అపోస్తలులు మాట్లాడుతున్నది ఏమని మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తును మనుషులు చంపేస్తే ఆ యేసుక్రీస్తును ఎవరు లేపారు తెలుసా? మన పితరుల దేవుడు లేపాడు. సత్యం చెప్పారా? యేసు ప్రభువుని తగ్గించారా? మనల్ని మోసం చేయడానికి వచ్చి ఓడేం చేస్తారు తెలుసా? అసలే మనకు పిచ్చి అభిమానం యేసు ప్రభు అంటే. అది డిఫాల్ట్ మనకు ఉన్నటువంటి అభిమానం పిచ్చి పిచ్చిగానే ఉంటుంది యేసు ప్రభు పైన. దాన్ని క్యాష్ చేసుకొని చూసారు ఏమంటారా? యేసు ప్రభువుని ఎంత తగ్గిస్తున్నారు వాళ్ళు అనగానే మనం చెక్ చేసుకోంగా, నిజమే అయ్యగారు, మరి వీళ్ళు ఏం పిచ్చోళ్ళ, వీళ్ళు యేసు ప్రభువుని తగ్గిస్తున్నారా? మీకు ఒక పాయింట్ చెప్పనా ఇక్కడ. ఈరోజు మన బోధకులందరిగా మాట్లాడతారు తెలుసా? పురుష ప్రమేయము లేకుండా కన్యక గర్భన పుట్టారు కాబట్టి మన యేసు దేవుడు అంటారు. వీళ్ళు అపోస్తలులు అంటారు, దేవుని సహాయముతో దేవుడు పరిశుద్ధాత్మను పంపిస్తే పరిశుద్ధాత్మ మరియను కమ్ముకున్నప్పుడు యేసుక్రీస్తు పుట్టాడు అంటే దేవుని సహాయంతో యేసు పుట్టాడు అని అపోస్తలులు చెప్తారు. వీళ్ళు పాయింట్ నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు కాబట్టి ఎన్ని చేశాడు తెలుసా? అద్భుతాలు, సూచక క్రియలు ఒక్కొక్క మామూలుగా చేయలేదట. వీళ్ళు అపోస్తలులు ఏమంటారు? చదివితే అర్థమవుతుంది. యేసు ప్రభువుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక ఇవన్నీ చేశాడు అని అపోస్తలులు అంటారు. మనం వినం అపోస్తలుల బోధన, మనం అనుకుంటాం. చెక్ చేసుకుంటేగా, చదివితేగా బైబిలు. మనకు పాస్టర్లు అంటే మామూలు పిచ్చ అభిమానం. అసలు ఎందుకు? వాళ్ళు చెప్పేది సంతోషంగా ఉంటుంది. వీళ్ళెవరండి? ఉందా లేదా రిఫరెన్స్? అన్నింటికి నేను చూపించుకుంటూ పోతే సమయం దాటిపోతుంది, మళ్ళీ మీరు 2-3 అవుతుంది. అలా కాకూడదని చెప్పేసి ఇదని తెలుసు కదా. ఇప్పుడు పేతురు గారు ఎక్కడ చెప్పినా, ఇప్పుడు అపోస్తలుల కార్యం 2:22 ఉంటుంది, యేసుక్రీస్తు చేత దేవుడు చేయించాడు అద్భుతాలు, సూచక క్రియలు అని అంటాడు. ఎవరు? పేతురు గారు. మరి అదే కదా నువ్వు నేను చెప్పాలి. ఏంటంటే యేసు ప్రభువే చేశాడు సొంతంగా అని మాట్లాడచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మేలు చేస్తూ వారి చేత పీడింపబడే వారందరినీ స్వస్థపరుచు తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి, ఆఖరికి కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 1వ అధ్యాయంలో కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు, కొర్నేలి ఎవరు? అన్యుడే కదా. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు యేసుక్రీస్తుకు తోడుగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి అద్భుతాలన్నీ చేశాడు అని మాట్లాడుతున్నాడు. అంటే తగ్గిస్తున్నాడా పేతురు గారు? ఏం తగ్గిస్తున్నాడు పేతురు గారు? యేసు ప్రభు తగ్గిస్తున్నాడా? ఓ సామెత ఉంటుంది, వినేటోడు ఎవరోడు అవుతాడట, చెప్పేటోడు ఏమైనా చెప్తున్నాడ. మనం ఎట్టగా బైబిల్ చదవమన్న సంగతి వాళ్ళకి తెలుసు, ఎవరికి బోధకుడికి తెలుసు. వాళ్ళు ఏం చెప్పిన ఏం చెప్పాడు. పాపక్షమాపణ క్రీస్తు ద్వారా దయచేస్తున్నాడు అని ఇక్కడ నీటిగా అపోస్తలుడైన పేతురు గారు చెప్పారు. పౌలు గారు కూడా ఎఫెసీ పత్రికలో చెప్తూనే ఉంటాడు. 4వ అధ్యాయం చివరి మాట ఒకసారి మీరు చదవండి. 4వ అధ్యాయం చివరి మాట, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం చివరి మాట మీరు చదవాలి గట్టిగా. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించాడట. ఎలా క్షమించాడట దేవుడు మనల్ని? క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం అదే ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇప్పుడు మనోళ్ళు ఏం మాట్లాడతారు? పాపాలను క్షమించే అధికారం ఎవరుకుందంటే దేవుడికి, కాకపోతే యేసు ప్రభు దేవుడు ఎందుకోసమే పాపాలను క్షమించాడు అంటే ఇప్పుడు ఆయనది నమ్ముదామా, ఈయన నమ్ముదామా? మనం నమ్మాల్సిన బోధ ఎవరిది? అయ్యా దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని క్షమిస్తున్నాడు, క్రీస్తు నందు మనల్ని క్షమించాడు దేవుడు అని అపోస్తలులు మాట్లాడుతుంటే మనల్ని ఏం మాట్లాడుతున్నారు? పైపెచ్చు గిఫ్ట్ గా ఇలా ఉన్నట్టు బోధిస్తున్నా మాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసా? వీళ్ళు క్రీస్తు విరోధులు. సంతోషం, ఎందుకంటే అది నింద. మేము ఉన్నట్టే చెప్తాం. మాకేం కర్మ పట్టిందండి? డబ్బు ఆశ లేదు, ఇంకా బతకాలని ఆశ లేదు, పేరు ప్రఖ్యాతులు కావాలని ఆశ లేదు, 100 మంది 1000 లక్షల మంది సంఘం నడిపించాలి, అంతమంది నాకు ఉండాలి అనే ఆశ లేదు.
ఉన్న ఒకే ఒక ఆశ, నీతి నిజాయితీగా బ్రతికితే పరలోకం ఇస్తానన్నాడు. ఎట్టకెలకు ఫైనల్గా ఎక్కడికి చేరాలి నేను? అది నా టార్గెట్. అందుకోసమే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఎన్నో సంఘాలు కట్టి, ఏ సంఘం నాది అని అనుకుని దాని మీద పడి బతకకుండా సంఘాలు అక్కడికక్కడ అప్పజెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. దేవుని కృపలో దగ్గర దగ్గర 18 సంఘాలు అప్పచెప్పిన ఇలా, ఒకటి రెండు కాదు. ఇప్పుడు కొత్తగా 2 నడిపిస్తున్నాను. అది కూడా రేపో మాపో ఎవరైనా సరైన పర్సన్ నేను నడిపించగలను అని అంటే అప్పచెప్పి నిర్దాక్షిణ్యంగా మరో కొత్త ప్రాంతానికి వెళ్తాను. సంఘం మీద బతకాలే, ఒక్కడైనా జారిపోతాడేమో అని చెప్పేసి జారిపోతే వాడి మీద ఆంక్షలు, అభండాలు. ఇంకో దగ్గరికి వెళ్ళకు, అక్కడ వాడి బోధ వినకు, వీడి బోధ వినకు. ఎందుకంటే నీ దగ్గర దమ్ము లేదా? ప్రతి దినం ప్రతి క్షణం బైబిల్ చదవట్లేదా? వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని, విని వచ్చి డౌట్ అడిగితే నించోబెట్టి సమాధానం చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉంటే ఎదుగుతాడు కదా, ఆత్మీయంగా జ్ఞానంలో ఎదుగుతాడు కదా. ఆయన ఎదుగుదలను ఎందుకు తొక్కేస్తున్నావు నువ్వు? క్రీస్తు సంఘంలో ఎంత తొక్కులాట జరుగుతుందో నెక్స్ట్ పాఠం కంక్లూజన్లో చెప్తాను. కానీ ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతుంది, పేతురు గారు అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యం దేనికి, ఏ విషయానికి సాక్షులట వాళ్ళు మాత్రమే కదా, పరిశుద్ధాత్మ కూడా సాక్షి అట. దేనికి సాక్షి? దేవుడు యేసును లేపాడు అనే విషయానికి సాక్షులట. ఇక నెక్స్ట్ పోతే మన పౌలు గారు తర్వాతి అపోస్తలుడు కదా. వీళ్ళు ముందటి అపోస్తలుడు, తర్వాత సెలెక్ట్ చేయబడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా నేను దేనికి సాక్షినో తెలుసా అని ఆయన కూడా ఒక బోధకునికి లేఖ రాస్తూ, నెక్స్ట్ తరం బోధకుడు, పవర్ఫుల్ బోధకుడుగా నిలబడబోతున్నటువంటి తిమోతి గారికి లేఖ రాస్తూ మొదటి లేఖలో ఆయన కూడా ఏమని చెప్పుకున్నాడో చూడండి ఒకసారి. ఒకటి, అది చూసే ముందు ఒక మాట దయచేసి 5వ అధ్యాయంలో చూపించాను కదా, నెక్స్ట్ 7వ అధ్యాయంలో స్టెఫెను గారి ప్రసంగం ఉంటుంది. దయచేసి అపోస్తల కార్యంలో ఇంటికి వెళ్ళి చదవండి. ఆత్మపూర్ణులైనటువంటి స్టెఫెను గారి ప్రసంగం ఎంత చక్కగా ఉంటుందో వినండి. నెక్స్ట్ 8వ అధ్యాయంలో ఆత్మపూర్ణుడైన ఫిలిప్పు గారి ప్రసంగం ఉంటుంది. 10వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత 13వ అధ్యాయంలో కొరింథీ గారు అంతియోకియాలో ఎవరు మన అపోస్తలుడైనటువంటి పౌలు గారి ప్రసంగం ఉంటుంది. 14వ అధ్యాయం ఉంటుంది ఆయన ప్రసంగం. 17వ అధ్యాయంలో అన్యులు ఎథెన్సు గ్రీకు దేశానికి వెళ్ళి అద్భుతమైన ప్రసంగం చేస్తాడు. వాళ్ళ ప్రతి ప్రసంగంలో దేవుడు ఎవరు, యేసు ప్రభు ఎవరు ఎంత క్లారిటీగా చెప్తున్నాడో మనసు పెట్టి మరలా చదవండి ఇంటికి. వాళ్ళ ప్రసంగాలను అనుసరిద్దాం, అపోస్తలుల బోధలో నిలబడదాం. అర్థమవుతుందా? ఆ బోధలో ఉండండి. ఇవన్నీ మీరు చదవండి. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి సాక్ష్యం, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం, మొదటి పత్రిక తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి చూడండి. ఆయన అంటే దేవుడు కోరుకుంటున్న కోరిక చూడు. దేవుని కోరిక చూడు ఏముందో ఇక్కడ 4వ వచనంలో, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. మొదటి మాట రక్షణ పొందాలి. రక్షణ పొంది దేని గూర్చిన? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెను అని ఇష్టపడుతున్నాడట. ఇచ్చయించుతున్నాడటే కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. దేని విషయమై అనుభవ జ్ఞానం కలగాలి? సత్యం విషయమై. రక్షణ పొందిన తర్వాత సత్యం విషయమై అనుభవ జ్ఞానం పొందాలి అని అంటున్నాడు. ఏంటిదో ఆ సత్యము చెప్తున్నాడు చూడు కంటిన్యూషన్ లో. ఎంతమంది? దేవుడు ఒకడే. నెక్స్ట్ ఆ ఒక్కడే అయినటువంటి ఆ దేవుడికి కోట్ల మందిగా ఉన్నటువంటి నరులకును మధ్యవర్తి అయినా కూడా ఒకడే. అవునా? దేవుడు ఒకడే, ఆ దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే. ఎవరైనా ఒకడే, క్రీస్తు యేసును. ఎప్పుడు రాశాడు ఈ మాట, ఎప్పుడు పలుకుతున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికి ఉన్నప్పుడు, శరీరధారితో ఉన్నప్పుడు కాదు, చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడి వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలానికి 10 సంవత్సరాలు జరిగిన తర్వాత మరణానంతరం దేవుని కుడిపార్శ్వన యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చొని ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అపోస్తలుడైన పౌలు గారి స్టేట్మెంట్ చూడేమన్నాడు? దేవుడు ఒక్కడే, ఆ దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అన్నాడు.
ఎంత తగ్గిస్తున్నాడండి పౌలు గారు యేసుప్రభుని అందామా. మనల్ని మాయ చేయటానికి ఇట్లాంటి పదాలు వాడుతుంటారు, మనల్ని తమ వెనక ఈడ్చుకొని పోవటానికి వాళ్ళు ఇలాంటి పదాలు వాడతారు. నెక్స్ట్ ఏం చెప్తుండదండి, ఈయన అంటే ఎవరైనా అనునరుడు, యేసుక్రీస్తును నరుడు. ఈయన ఏం చేశాడట, అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను, దేనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడును, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడును గాను అపోస్తలుడు గాను విశ్వాస సత్యముల విషయములో, బాగా వినండి, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను. ఏ విషయంలో? విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. విశ్వాస సత్యముల విషయం, విశ్వాసము సత్యము అనే విషయంలో. నెక్స్ట్ 4వ అధ్యాయములో, ఇదే పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఏం చెప్పాడు చూడండి, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యమట, విశ్వాస సంబంధమైన వాక్యం. నెక్స్ట్ 6వ అధ్యాయము 12వ వచనం చూడండి, ఒక సేవకునికి రాస్తున్నటువంటి లేఖలో ఏ విషయాన్ని పర్టికులర్ గా మాట్లాడుతున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఎలాంటి పోరాటం పోరాడాలట? ఈరోజు ఎలాంటి పోరాటం పోరాడుతున్నారు అందరూ? బోధకులు, సేవకులు, విశ్వాసులు. పోరాటం ఉందా? ఉంటే ఆ పోరాటం దేనికి సంబంధించింది? నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎస్, నేను 100% విశ్వాస సంబంధమైన పోరాటంలోనే ఉన్నాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి. అసలు ఎందుకు వచ్చాం మనం క్రీస్తు దగ్గరికి? అసలు బైబిల్ ఎందుకు పట్టుకున్నాం మనం? అసలు ఇదే కదా మన టార్గెట్. ఎంతకు మించి ఏమైనా ఉందా? మన టార్గెట్ అయింది కదా. నీవు పిలువబడింది ఎందుకో చెప్తున్నాడు. నీవు పిలువబడి దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటేవి. దీనికోసం పోరాడాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? లోకంలో ఏం చేస్తున్నారో కూడా చెప్పాడు ఇక్కడ 20-21 6వ అధ్యాయం 20-21 చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండు తిమోతి, దూరముగా ఉండు. ఆ విషయములో ప్రవీణులమని అంటే అర్థం ఏంటి? స్కాలర్స్ అని, ఎక్స్పర్ట్స్ అని అర్థమైందా? ప్రవీణులట. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అలా అనుకొని విశ్వాస విషయము, మిగతాదంతా బాగానే ఉంటది కానీ ఇక్కడ పోయింది. వాళ్ళు మేము ప్రవీణులం, మేము ఎక్స్పర్ట్స్, బైబిల్ స్కాలర్స్, పండితులం మేము అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. కానీ ఎక్కడ జరిగింది? విశ్వాస విషయంలో తప్పిపోయారు. విశ్వాస విషయంలో తప్పిపోవటం మాత్రమే కాకుండా ఇంకా ఏం చేస్తున్నారో తెలుసా? 2వ పత్రిక రాస్తూ 3:8 ఏం చెప్పాడు చూడండి. 3:8 ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరు కూడా చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో, ఏ విషయంలో? విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తున్నారు. విశ్వాస విషయంలో ఏమయ్యారు? మీరు భ్రష్టులయ్యారు. మనకు రక్షణ జ్ఞానము విశ్వాసం ద్వారానే కలుగుతుంది, విశ్వాసం వలననే కలుగుతుంది. ఎవరి యందని విశ్వాసము? ఒక్కసారి తిమోతి ఇదే పత్రిక 2వ పత్రికలోనే 13వ వచనం చూడండి. 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం.
క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ప్లస్ ప్రేమ అన్నాడు. క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడనై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము అని తిమోతికి చెప్తున్నాడు. విశ్వాస వాక్యము, క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసం. 3:14 చూడండి. 3:14 క్రీస్తు యేసు నందు ఉంచవలసిన, క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా ఏమొస్తుందట? క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణ వస్తుంది. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించు తకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుతూ గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండవు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము కరెక్ట్గా ఉంటే ఆ విశ్వాసం ద్వారా రక్షణ ప్లస్ జ్ఞానము లభిస్తుంది. అలాగే మొదటి పత్రికలో 3:13 కూడా చదవండి. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందని విశ్వాసమందు ఏముందట? క్రీస్తు యేసు నందని విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. అదవుతుంది. అంటే ఇప్పుడు క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము దేన్ని బట్టి విశ్వసించాలి అనేది కూడా అడ్డగోలుగా చెప్పటం కాదు, పిన్ టు పిన్ దేవుడు మనకు అందించాడు ఇన్ఫర్మేషన్. ఎందుకనంటే బైబిల్లో మనకు తెలుసు విశ్వాసం ఒకటే, రెండా మూడా? విశ్వాసాలు ఎన్ని? పుస్తకాలు ఎన్ని? బైబిల్లో పుస్తకాలు ఎన్ని? 66 కదా. వచనాలు లక్షల్లో ఉన్నాయి కదా. కానీ వేలల్లో లక్షణాలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసం ఇది మరిచారు. విశ్వాసం ఒక్కటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞను మరిచారు. సిద్ధాంతం మీద పడ్డారు. సిద్ధాంతాన్ని స్థాపించే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇలా కూడా నేను నమ్ముతా, ఇలా కూడా నేను నమ్ముతా, అలా కూడా నేను నమ్ముతా, ఇది కూడా నేను నమ్ముతా, అది కూడా నేను నమ్ముతా అని సాగిపోతాడు. నిన్ను ఈడ్చుకోకూడదు. నువ్వు అడగవుగా, ఏంటి బ్రదర్ దేవునికి ఏమి తెలివిలేక విశ్వాసం ఒకటే అని చెప్పాడా? ఇవన్నీ రాయించింది ఆయనే కదా. ఇన్ని రాయించిన ఆయన అన్ని నమ్మంటారా? విశ్వాసాలు చాలా ఉన్నాయని చెప్పారా? ఒక్కటే విశ్వాసం అని ఎందుకు చెప్పాడు అని మనం అడగంగా మనకి ఎట్టాగా ఈ ధైర్యం లేదు. ఎందుకంటే నిజ విశ్వాసంలో క్రీస్తు నందని ఎలా విశ్వసించాలో అలా విశ్వసిస్తే ధైర్యం వస్తుంది. ఎదుటోడు ఎవరైనా సరే. ఆ ధైర్యం మనకు లేదుగా. దేన్ని ఆధారం చేసుకొని మనం విశ్వసించాలో బైబిల్ చెప్పింది, అపోస్తలులు చెప్పారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు కలిసి ఉంటాయి. ఒక్కసారి చూడండి, జాగ్రత్తగా అందరు చూడండి, నేను చదువుతాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన అంటే ఎవరికి? ఆయన అంటే ఎవరండి? దేవుడు క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు అన్నాడు. దేన్ని బట్టి విశ్వసించాలంట మనం? దేవుడు క్రీస్తు నందు వినియోగపరిచిన బలాన్ని బట్టి విశ్వసించాలంట మనం. మనకి బేసే లేదు, అసలు మనకి బేసే లేదు. ఏదో నమ్మామంటే నమ్మాము. ఈరోజు విశ్వాసులం అని చెప్పుకుంటున్నప్పటికీ నేను ఈ విశ్వాసం ఏంటో చెప్పు అని ప్రశ్నిస్తే సమాధానం సూటిగా డైరెక్ట్గా ఉన్న సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాం మనం. దేన్ని బట్టి విశ్వసించాలో చెప్తున్నారా లేదా? అపోస్తలులు నీ విశ్వాసానికి ఆధారం ఏంటో చెప్తున్నారా లేదా? అవునా కదా. ఇంకా కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మంచి మాట చెప్పాడు. 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా, అంటే ఎవరితో కూడా? యేసు క్రీస్తు ప్రభువు వారితో కూడా పాతి పెట్టబడిన వారై
ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిది. ఆయనతో కూడా లేవాలి అని అంటే నువ్వు ఆయనతో కూడా నువ్వు లేచాను అనే కాన్ఫిడెంట్ నీకు ఉండాలి అని అంటే ఆయనను లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించాలి. మనకు ఆ బేసే లేదు, ఆ విధానమే ఈరోజు మనకు బోధపడలేదు, చెప్పలేదు. విశ్వాసానికి ఆధారం ఏంటి? ఒకటే విశ్వాసం, ఆ విశ్వాసానికి ఆధారం. దేన్ని బట్టి నమ్మావు ఈరోజు దౌర్భాగ్యం ఏంటి అంటే శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చినందుకు నమ్ముతున్నారు, రోగాలు బాగైనందుకు, భూమి మీద పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు వచ్చే అవసరతలు తీరినందుకు నమ్ముతున్నటువంటి వాళ్ళందరూ దౌర్భాగ్యులు అని బైబిల్ చెప్పింది. ఎందుకు దౌర్భాగ్యులు అని చెప్పిందో తెలుసా బైబిల్? దానికి నాదంగా రావాల్సిన అవసరం లే. అవునా? బయట నమ్మని వారికి కూడా ఇంతకంటే గొప్పగా దొరుకుతుంది, దొరకట్లేవా? మరి దానికోసం నా దానికి వచ్చినావు, అవసరమా? అందుకోసమే నువ్వు దౌర్భాగ్యుడి వాళ్ళకంటే అందరికంటే అని చెప్పాడు. నా దగ్గరికి రావాల్సిందల్లా ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం కోసం మాత్రమే అయితే రా, లేకపోతే దేవుడు లేడు అని నమ్మి బతుకుతున్న వాడు కూడా దర్జాగా బతుకుతున్నాడు. బతకలేక దేవుడి దగ్గరికి వచ్చావా? బతకడానికి కావలసినటువంటి జ్ఞానం ఇచ్చాడు, దేహం ఇచ్చాడు కదా. ఎంత ఈరోజు కష్టపడి సంపాదిస్తున్నవాడు ఈ దేహమే కదా. ఆయనకి ఏ దేహం ఇచ్చాడో మనకు అదే ఇచ్చాడు. ఈరోజు జ్ఞానంతో తెలివితో సంపాదిస్తున్నటువంటి వాడు ఇదే బ్రెయిన్ కదా, మనకు అదే ఇచ్చాడు కదా. వాడటం తెలియక దాన్ని వాడటం పక్కన పెట్టి దేవుడా అంటున్నాం. వేసుకోవచ్చాను దానికోసం రాకరా. ఆయన రాజ్యంలో నీతిని నువ్వు మొదట వెతుకు, అవి ఆటోమేటిక్ వస్తాయి. దాని గురించి నువ్వు ఆరాటపడటం ఏంటి అని చెప్పారు. అవునా? మరి దేనికోసం రావాలి? నిత్య జీవం కోసం. అందుకోసమే మనం విశ్వసించాల్సిన విశ్వాసానికి ఆధారం ఏంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందని రుజువు పడింది ఇక్కడ, రుజువైంది ఇక్కడ మాత్రమే. ప్రపంచంలో అనేక మతాలను, అనేక విశ్వాసాలను వదిలిపెట్టి పరిగెత్తుకొని క్రైస్తవ్యంలోకి ఎందుకు రావాలి అంటే ఇక్కడున్న ఏకైక ఆధారం ఏంటది? మరణించిన తర్వాత మరొక బ్రతుకు ఉంది అని రుజువు అయిందా లేదా? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా చేశాడు. అదే మన విశ్వాసానికి ఆధారం అని ఎథెన్సు పట్టణానికి వెళ్ళి అన్యుల దగ్గర ఘోషిస్తున్నాడు పౌలు గారు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 30-31 విశ్వాసానికి ఆధారం అండి. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేటి ఒక దినమును దేవుడు నిర్ణయించున్నాడు. ఒక డేని ఎవరి ద్వారా? ఆయన ఒక మనిషిని నియమించాడట. జగత్ పునాది వేయబడక మునిపే ఎవరిని నియమించాడో చెప్తున్నాడు ఇక్కడ. ఒక మనిషిని నియమించాడు అని అన్యుల దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారండి. అన్యుల దగ్గరికి వెళ్ళి కూడా అదే మాట్లాడుతున్నారు. అదే మాట మనం మాట్లాడేవనుకో, చూసారా యేసుప్రభుని ఎంత తగ్గిస్తున్నాడు, యేసుప్రభుని ఎంత తగ్గిస్తున్నాడో చూడని చెప్పి మనల్ని టార్గెట్ చేస్తే అది నమ్మి మనమందరం నిజమే. మరి ఇప్పుడు పౌలు గారిని వదిలేద్దామా? తగ్గిస్తున్నాడు చూడు, ఎంత ఘోరంగా తగ్గిస్తున్నాడు అనొచ్చా? దేవుడు నియమించిన ఒక మనిషిని బట్టి, ఆ మనిషిని ద్వారా నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించాడట. నెక్స్ట్ కంటిన్యూషన్. మృతులలో నుండి ఆయన ఎవరిని? దేవుడు నియమించిన ఆ మనిషిని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు మనందరికీ ఏం కలగజేస్తున్నాడు? ఆధారం. ఏం కలగజేస్తున్నాడు? ఆధారం కలగజేసి ఉన్నాడు. అదవుతుంది ఆధారం. దేవుడు క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించాలి అని ఎఫెసీయులకు చెప్తున్నాడు. కొలస్సీయులకు ఏం రాశాడు? దేవుడు క్రీస్తును మృతులలో నుండి తిరిగి లేపుటలో దేవుని యొక్క ప్రభావమును విశ్వసిస్తే నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడి అని తెలియదు అని కొలస్సీయులకు చెప్తున్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఎథెన్సులోకి వెళ్ళి ఈరోజు మనం దేవుని నమ్మాలంటే ఆధారం
క్రీస్తును మృతులలో నుండి దేవుడు లేపాడు. మనం నమ్మటానికి ఆధారం ఇదే అని మాట్లాడుతుంది. ఎందుకు? మనం నమ్మింది భూలోకం కోసం కాదుగా, మనం నమ్మింది పరలోకం కోసం కదా, నిత్యజీవం కోసం కదా. కాబట్టి మనకు ఆధారం ఇది, మనకు ఆధారం ఇది అని మాట్లాడుతున్నాడు. పేతురు గారు ఏమన్నాడు తెలుసా? పేతురు గారు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 చూడండి. ఆయన అంటే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమను ఇచ్చిన దేవుని ఎడల తన ద్వారా, ఎవరి ద్వారా? తన ద్వారా అంటే చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ద్వారా. తన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం అన్నాడు. అంటే ఎవరి ద్వారా ఎవరికి విశ్వాసం అవ్వాలి? మనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి విశ్వాసం అవ్వాలి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి విశ్వాసం అవ్వాలి. యేసుక్రీస్తు నందు ఏం విశ్వాసం ఉండాలంటే, యేసు ప్రభువును దేవుడు లేపాడు, మరణాన్ని నిరర్థకం చేశాడు అంటే ఆయనలా మనం బ్రతికితే మనం కూడా, అది మనకు ఉండాల్సిన నిరీక్షణ, మన విశ్వాసానికి ఆధారం అది. అందుకోసమే సువార్త కూడా ఎలా ప్రకటించాలి? ఈరోజు ఇలా సువార్త ఎవరు ప్రకటించట్లేదు, ఇలా అలానే చెప్పాడు. లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం చనిపోయి, లేఖనముల ప్రకారం సమాధి చేయబడి, లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేపబడి అని వినాలి మనం. ఇది సువార్త. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది నీకేదో కలిగింది, నీకేదో జబ్బు బాగైంది, నీకేదో ఇల్లు కట్టుకున్నావు, అది విని విశ్వాసం అయితే నువ్వు ఏ విశ్వాసం? అది భూసంబంధమైన విశ్వాసం మాత్రమే. నీకు కలగాల్సిన విశ్వాసం, ఎస్, విశ్వాసంలోనే పరలోకం కనపడాలి, విశ్వాసంలోనే నిత్య జీవం కనబడాలి, మరొక బ్రతుకు ఉంది అని తేటతెల్లం చేయాలి నీ విశ్వాసం. అంత మాత్రమే కాకుండా ఆ విశ్వాసంలో దేవుడు ఎవరో కనబడాలి, అదే విశ్వాసంలో యేసుక్రీస్తు ఎవరో కూడా తేల్చాలి. ఒకటే విశ్వాసం. ఇన్ని విషయాలు అర్థం కావాలి, ఇన్ని విషయాలు క్రోడీకరించబడిన ఏకైక విశ్వాసం. అంత అద్భుతంగా ఉండాలి ఆ విశ్వాసం. అలాంటి విశ్వాసమే విశ్వసించుచున్నది. క్రీస్తు ద్వారా దేవునికి విశ్వాసులు కావాలి అని ఏం చేశాడట ఇక్కడ? దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలంలో ఆయన ప్రత్యక్షపరచ బడెను అన్నట్టు కదా. ఇప్పుడు విశ్వాసం ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఒకటే విశ్వాసంలో ఎన్ని విషయాలు తేటతెల్లం అవ్వాలి? ఒక్కసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాలు. అది అంటే విశ్వాస సంబంధము నీతి ఇలాగూ చెప్పుచున్నది, వాక్యముని యొద్దను నీ నోట నుండి హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నారు. మేము అన్నాడు. ఎవరు మేము? మేమంటే ఎవరండి ఇక్కడ? మనం ఉండాల్సిన అపోస్తల బోధ కదా. అపోస్తలుల బోధ ఎందు ఉండాలి. అపోస్తలులు ప్రకటించిన విశ్వాసం నీకు ఉందా? మేము ప్రకటించు విశ్వాస వాక్యం అని అన్నాడు చూడు. మేము ప్రకటించు విశ్వాస వాక్యం ఏంటది? అదేమనగా 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. ఎందుకు ఒప్పుకోవాలి? తెలుసా? దేవుడే యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు. యేసును ప్రభువుగా నియమించింది ఎవరు? కాబట్టి మనం యేసును ఏమని ఒప్పుకోవాలి? ప్రభువు అని నోటితో ఒప్పుకొని. నెక్స్ట్, దేవుడు మృతులలో నుండి ఆయనను అంటే ఎవరిని? యేసుక్రీస్తును లేపేను అని నీ హృదయమందు విశ్వసించితేనే, విశ్వసించిన ఎడల అంటే విశ్వసించితేనే నీవు రక్షింపబడదు. అంటే మనకు రక్షణ వస్తుంది. క్రీస్తు యేసు నందరి విశ్వాసము వలన నీకు రక్షణ వస్తుందని ఇంతకు ముందు చదివాము. ఎలా విశ్వసిస్తే రక్షణ వస్తుంది? యేసును దేవుడు లేపాడని నీ గుండెల్లో విశ్వసిస్తే, నీ హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ వస్తుంది అని అపోస్తలులు చెప్తున్నారు. ఇది అపోస్తలుల బోధలో ఉన్న అపోస్తలుల విశ్వాసం. అందుకోసమే ఇప్పుడు ఇందులో దేవుడు ఎవరో, యేసు ప్రభు ఎవరో తేటతెల్లం అవుతుందా లేదా? విశ్వాసానికి బేస్, విశ్వాసానికి ఆధారం, పిల్లర్. అందుకోసమే యేసును దేవుడు అని అన్నాం అనుకో, ఇంకొక దేవుడు కనబడతాడా? అందులో కనబడతాడా? ఇంకో దేవుని గురించి అవసరమా మనకు? ఒక దేవుడు చాలు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ యేసును దేవుని కుమారుడు అన్నాం అనుకో, అంటే వెనకాల ఇంకొకడు ఉన్నాడు అని అర్థమవుతుంది. అందుకోసం అపోస్తలులందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు, రుజువుపరిచారు. రుజువు ఇందాక చెప్పాను కదా, అద్భుతాలు చేస్తే దేవుడు అని. అద్భుతాలు చేశాడు కనుక దేవుడు కాదు. అద్భుతాలు దేవుడు వెనకాల ఉన్నాడు కాబట్టి చేశాడు. ఒక అననీయ కూడా గుర్తిస్తాడు.
నువ్వు చేయించిన క్రియలు నీ వెనకాల దేవుడు లేకపోతే ఏ మనుషుడు చేయడయ్యా, నువ్వు చేస్తున్నావు అంటే నీ వెనకాల దేవుడు ఉన్నాడు, నిన్ను పంపించినాడు దేవుడు అని నాకు అర్థమవుతుంది అని ఒక అన్య పరిశీలైనటువంటి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతుంటాడు. అలా గుర్తించలేకపోతున్నామా? దాంతోపాటు అపోస్తులు ఏం చెప్పారు? అపోస్తులు ఏమిచ్చారు? ఆజ్ఞ ఏమిచ్చారు మనకు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలని ఇదంతా రాయబడింది అని అన్నాడు యోహాను గారు. యోహాను సువార్త 20:30-31 చెప్పాడు లేదా? రాసుకోండి, తర్వాత చదువుతుంది, లేట్ అవుతుంది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నిత్య జీవం వస్తుంది, మీకు జీవం పొందుతారు అలా నమ్మితేనే అని ఆజ్ఞాపించాడా లేదా? ఆజ్ఞ. తర్వాత బాప్తిస్మం తీసుకోవాలని నమ్మిన తర్వాత అని అన్నప్పుడు ఫిలిప్పు గారు చక్కటి సువార్త చెప్తాడు. సువార్త విన్న వ్యక్తికి ఏమని అర్థమవుతాడు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని అర్థమవుతాడు. అలా ఎప్పుడైతే నమ్ముతాడో నమ్మితేనే ఇస్తా బాప్తిసం వ్యక్తి ఇవ్వాలంటాడు. అపోస్తలుల కార్యం 8:35-37 వరకు చదివితే ఉంటాడు. నువ్వు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని పూర్ణ హృదయంలో విశ్వసిస్తేనే బాప్తిసం తీసుకోవాలి అని అన్నప్పుడు ఎస్ నేను విశ్వసిస్తున్నానని ఆయన చెప్తాడు, బాప్తిస్మం ఇచ్చేస్తాడు. ఇది బాప్తిస్మంలో ఏ విశ్వాసంతో ఉంటే బాప్తిసం తీసుకోవాలి అనేటటువంటి ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. తర్వాత బతుకులో బతికిన నాళ్ళు నువ్వు దేవునిలో ఉండాలి, దేవుడు నీలో ఉండాలి అంటే ఖచ్చితంగా యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే దేవుడు నీలో ఉంటాడు, నువ్వు దేవుడిలో ఉంటావు అని చెప్పేసి అపోస్తలులు ఇచ్చినటువంటి సాక్ష్యం. ఇది ఒక్కసారి చెప్పండి. మొదటి యోహాను పత్రిక 4:14-15 అపోస్తలుల సాక్ష్యం. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇస్తున్నాం. చూసి మరి మేము సాక్ష్యం ఇస్తున్నాం. కానీ ఈరోజు వాళ్ళ సాక్ష్యం ఎవరైనా అంగీకరిస్తున్నారా? అంగీకరించకపోయినా కూడా పై మాట ఏం చెప్తున్నారు? ఇది అపోస్తలుల బోధ అంటున్నారు, మనం నమ్ముతున్నాం. ఇప్పుడు చూడండి ఎక్కడుందో అపోస్తలుల బోధ. ఇది అపోస్తలుల బోధ. సాక్ష్యం ఇస్తున్నాం కాబట్టి నెక్స్ట్ యేసు దేవుని కుమారుడు అని ఎవరైతే ఒప్పుకుంటాడో, ఎవరు ఒప్పుకుంటారో వాడిలో ఉంటాడు దేవుడు, వాడు ఉంటాడు దేవుడిలో. ఇది ఆజ్ఞ. ఈ లోకాన్ని నువ్వు జయించాలన్నా యేసు దేవుని కుమారుడు అని నమ్మితే తప్ప ఈ లోకాన్ని జయించలేవని 5:5 చెప్తా ఉంటాడు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవన్నీ ఎందుకు చెప్పాను తెలుసా? ఇవి చట్టం, ఇది లా, ఇది రుజువైంది. ఒక్కసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం రుజువు చేయబడింది. 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. దేవుడు తన కుమారుడును, అంటే 1 నుంచి 2 నుంచి 7 కలిసి ఉంటాయి. అందులో దేవుడు గాక అన్నది ఉందా? తర్వాత దేవుడు తన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము గాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపింపబడ్డాడట. అపోస్తలులు నిరూపించేశారు, రుజువు పరిచేశారు. ఇప్పుడు శాశ్వతమైనది ఆత్మనా దేహమా? ఆత్మే కదా. కానీ దేహాన్ని బట్టి ఆయన అబ్రహాము కుమారుడు, దేహాన్ని బట్టి మరియ కుమారుడు, దేహాన్ని బట్టి దావీదు కుమారుడుగా పిలువబడ్డాడే కానీ ఒరిజినల్ గా ఆయన దావీదు కుమారుడు కాదు, అబ్రహాము కుమారుడు కాదు. కానీ ఎవరి కుమారుడు ఒరిజినల్? ఆత్మ శాశ్వతమైనది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శాశ్వత ఉనికి ఆయన దేవుని కుమారుడు. అపోస్తలులు రుజువు పరిచారు. అందుకోసమే రుజువు పరిచినటువంటి లా, చట్టం, అది నమ్మండి అని వాళ్ళు మనకు బోధించారు. వాళ్ళు అబద్ధాన్ని మనకు బోధించలే. శాశ్వతం కాని దాన్ని మనకు ఆజ్ఞలుగా మనకి ఇవ్వలే. వాళ్ళు రుజువు పరిచి మరి ఇది ఆజ్ఞ అని ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆజ్ఞలో బ్రతుకుతున్నారా? సిద్ధాంతాల సుడిగుండంలో బ్రతుకుతున్నారా? ఆధారం లేని సిద్ధాంతాలు, నిరూపణ లేని సిద్ధాంతాలు ఈరోజు క్రైస్తవ్యంలో. బైబిల్లో దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని ఉంది. ఉందా లేదా? ఉన్న తర్వాత కూడా ఒక్క దేవుడే ముగ్గురుగా ఉన్నది. ఆ ముగ్గురు దేవుళ్ళే మళ్ళా ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు దేవుళ్ళే మళ్ళా ముగ్గురు దేవుళ్ళు కాదు అని మాట్లాడినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఒక పిచ్చోడు 3 యాపిల్స్ చేతిలో పట్టుకొని ఉన్నాడు. 3 యాపిల్స్. ఈ 3 ఏంటి? యాపిల్సే అన్నాడు. నీ చేతిలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 1 అన్నాడు. ఇప్పుడు ఏమన్నా మనం ఇది 3 ఇచ్చినా కదా. శాపుడు ఇచ్చి ఆయనతో వాగ్వాదానికి దిగాడు అనమాట. నేను 3 ఇస్తే 1 అంటాడు. తర్వాత వేరే ఒక ఆయన వచ్చి చెప్పాడు, ఆయనకు వచ్చే లూజ్ అండి పిచ్చి, గట్టని మాట్లాడతాడండి. ఓహో అట్టన, అది తిరిగి నేను గొడవడుతున్నా ఆయనతో అని శాపుడు గొడవడుతున్నాను. చేతిలో 3 యాపిల్సే కానీ ఎన్నున్నాయి? 3 ఉన్నాయి.
ఎందుకు ఒకటే ఒకటే అని గిచ్చుకుంటున్నారు మీరు అంటే వీళ్ళకి ఎక్కడ బైబిల్ అవకాశం ఇవ్వలేదు, దేవుడు ఒక్కడే ఆయన తండ్రి, ఒక్కడే ఆయన తండ్రి అని చెప్పింది. వీళ్ళకి ఒక ఫోబియా, ఒక భయం ఏంటి అంటే వాము యేసుప్రభు కూడా దేవుడు అందం పోయిదే ఉంది. వివరణ చూడవా, సారాంశం చూడవా? యేసుప్రభు చెప్పాడు నా అంతటి నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాట్లాడింది దేవుడే, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షణ ఇచ్చింది దేవుడే, యేసుక్రీస్తును పంపించింది దేవుడే, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా అన్ని చేయించింది చేసింది అని అపోస్తలులు చెప్తున్నారు, నేను కాదు. అందుకోసమే సారాంశంలో దేవుడు ఒక్కడే. బైబిల్ సారాంశంలో చెప్తున్నా, నీట్గా వచనం ఉంది కదా, దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని ఉన్న తర్వాత కూడా ఈ గొడవ ఏంటి? ఒక రకమైన చిన్న ఫోబియా, ఒక రకమైనటువంటి భయంలో మనల్ని చూపించేసేసి అయ్యో మనం తప్పు చేస్తున్నామేమో. భయం ఎందుకంటే నీట్గా బైబిల్లో ఉన్నప్పుడు మన భయమే వాళ్ళకి ఆధారం అవుతుంది. ఈరోజు సాతాను మనల్ని భ్రమ పెట్టడానికి డైరెక్ట్ ఉంది. ఏసుని ఏమని నమ్మాలో చెప్పబడింది, ఏమని ఒప్పుకోవాలో చెప్పబడింది, దేవుడు ఎంతమందో చెప్పబడింది అన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి, మనం ఎందుకు భయపడాలి? ఎలా నమ్మితే నిత్యజీవం ఇస్తారని దేవుడు చెప్పాడు. చెప్పేసిన తర్వాత అతను నేను వచ్చిందే నిత్యజీవం కోసం. అయ్యా యేసును దేవుని కుమారుడని నమ్మితే నాకు నిత్యజీవం ఇస్తాడని ఆయన చెప్పాడు. ఇక నాకేం కావాలి? మధ్యలో నీళ్ళు ఏంటి అనగలిగే ధైర్యం ఎడిపోయింది. ఇది అపోస్తలుల బోధ, ఇది చట్టం. కానీ ఇప్పుడు సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు చెప్పి నేను పాఠం ముగించేస్తాను. మనం ఈ ఆజ్ఞల్ని పాటించట్లే, ఈ చట్టాన్ని మనం పాటించట్లే. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఒక్కసారి ఇప్పుడు చదవండి 8-9 వచనాలు, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 8-9 వచనాలు. 7వ అధ్యాయం మార్క్స్ వార్త. ఏమన్నారండి? ఇది నిజం, 100% ఇది నిజం. ఈరోజు మనలో జరుగుతుంది ఏంటో తెలుసా? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. ఇంకా ఏం చెప్పాడనంటే మీరు మీ పారంపర్యాచారంలో గైకొనటం కోసం గైకొనటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా. ఇప్పుడు మనం దేని మీద పట్టు కలిగి ఉన్నామో తెలుసా? ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సంఘాలన్నింటిలో ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి? ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క సిద్ధాంతం. ఇప్పుడు మనమందరం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కదా. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనగానే ఏం వినపడుతుంది? మనం గుడ్డిగా ఫిక్స్ అయిపోయింది ఏంటో తెలుసా? అపోస్తలుల బోధ అంటే ఇదే అని చెప్పేసి ఒక 4 విషయాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాం. అవి నిత్యజీవాన్ని ఇచ్చేవి కూడా కావు. మళ్ళా ఏంటో చెప్పనా? 1, పొరపాటున కూడా డ్రమ్స్ వాడకూడదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఇదే, డ్రమ్స్ వాడకూడదు, తప్పట్లు కొట్టకూడదు. 1, 2, పొరపాటున కూడా స్త్రీలు బోధ చేయకూడదు. 3, సంఘానికి క్రీస్తు పేరే పెట్టాలి, వేరే పేరు పెట్టకూడదు. దేవుని సంఘం అని బైబిల్లో ఉన్నా కూడా పెట్టకూడదు, ఒకటే పెట్టాలి. నెక్స్ట్ 4వది చెప్పండి. మొదటిది ఏమన్నాను? అస్సలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదు. వాడితే నరకమే. ఉందా ఆజ్ఞ? మనం ఆజ్ఞలు ఉందా లేదా మనం ఏడ చూస్తాం? దీన్నే పెద్ద ప్రమాదం అన్నట్టు చూపించారు, కానీ అసలు ఆజ్ఞలు ఏం చేశారు? బొత్తిగా ఆజ్ఞలు విడిచిపెట్టారు. కానీ వీళ్ళ సిద్ధాంతాన్ని మన బ్రెయిన్లో ఏమన్నా నూరిపోశారా? ఒకవేళ చెప్తున్నాను, ఏం పర్లేదు, దీనివల్ల మోతాదుగా వాడుకుంటే పర్లేదు అని చెప్పేసి రేపటి నుంచి ఒకవేళ చిన్న డ్రమ్ వాడాడు అనుకో, ఇప్పుడున్న బాలకృష్ణ, మీరు ఒక్కరు నొత్తర సంఘానికి ఒక్కర్రా చెప్తున్నా, ఇది నిజం. కానీ అపోస్తలులు ఎవరిని బోధ చేశారో తెలుసా? నువ్వు సంఘాన్ని ఎప్పుడు వదిలిపెట్టాలో తెలుసా? ఒక వ్యక్తిని ఎప్పుడు వదిలిపెట్టాలో తెలుసా? ఒక్కసారి తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. సహోదరులారా, మా వలన, మా అంటే ఎవరు ఇక్కడ? అపోస్తలులు. మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరులతో నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞ. ఎప్పుడు తొలగిపోవాలట? అపోస్తలుల బోధ ప్రకారంగా. అపోస్తలుల బోధ చట్టమా లేకపోతే సిద్ధాంతమా? అపోస్తలుల బోధ ఆజ్ఞలతో కూడుకుంది. ఈ ఆజ్ఞల్ని ఈరోజు మనం పట్టించుకుంటున్నామా? అసలు ఎంత లైట్ తీసుకున్నాం తెలుసా? ఎంత లైట్ తీసుకున్నాం అంటే ఆయన పర్లేదు, ఎట్లా నమ్మొచ్చు అని. విశ్వాసం ఒక్కటే, ఆ ఒక్క విశ్వాసాన్ని సరి చేసుకుందాం, విశ్వాసం వల్లనే మనకు నిత్య జీవము, విశ్వాసం కనుక పక్కదారి పడితే మన బతుకు పక్కదారి పట్టినట్టే అనేటువంటి భయం విశ్వాసం దగ్గర నేర్పలేదు. ఈరోజు విశ్వాసాన్ని గాలి వదిలేసి ఈరోజు సిద్ధాంతాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నాం మనం. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో దావీదు గారు కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ వాడాడు. దావీదు గారు ఎవరు? దేవుని హృదయానుసారుడు. కానీ మన క్రీస్తు సంఘాలు ఏమని బోధిస్తాము? ఆయన పిచ్చోడు, పిచ్చి పాటలు పాడాడు అని చెప్పేసి మనం బోధిస్తాం.
ఇన్స్ట్రుమెంట్స్ కోసం అని చెప్పేసి ఇంత నీతిమంతుడు నేను దూషించవచ్చా? వాడకపోతే వాడకపోవాలి, అవునా కదా? నేను స్టార్టింగ్ నుంచి ఈ క్రైస్తవంలో అడుగు పెట్టడంతోనే చర్చ్ స్టార్ట్ అయ్యాను కాబట్టి నేను స్టార్టింగ్లో ఇదంతా ఫైట్ చేశాను. దాంతో పాటు ఏం చేశాను తెలుసా? ఇప్పటికీ చెప్తున్నా, ఇప్పటికీ నాకు ఏ డ్రమ్స్ వాయించడం రాదు, ఏం తెలియదు నాకు. నేను ఎక్కడికైనా పోతే ఆ ట్రాక్ మీద వాడు మ్యూజిక్ కొడతాం పాడు పాట అని అంటే నాకు రాదు. ఆడు మ్యూజిక్ కొడతాడు నువ్వు పాడు అని అంటే నాకు ఏడ పాడాలో, ఏడ లేపాలో, ఏడ ఆపాలో నాకు తెలియదు. ఎందుకు నేను అది అలవాటు కాలే. మ్యూజిక్ అనేటటువంటిది అతి అయితే ప్రమాదమే. దాని మీదనే మనసు పెట్టి దానికి అలవాటు పడటం ప్రమాదమే కాదనను. కానీ అది వాడితే నరకమే, అది వాడితే డేంజర్ అని చెప్పేసి నీ గుండెల్లో జొప్పించాడు చూసి అది తప్పు. లేని దాన్ని ఇంత గట్టిగా ఎందుకు చెప్పావు, ఉన్నదాన్ని వదిలిపెట్టేసి, అది నా బాధ. లేని దాన్ని ఎందుకు ఇంత గట్టిగా చెప్పావని. ఇది మొదటిది అయితే. రెండోది ఏంటి? భయంకరంగా అన్యాయం చేసి పడేశారు స్త్రీలను. ఇక్కడ మనోధర్మ శాస్త్రంలో ఎవరిని బంధించేశారు? పొరపాటున కూడా మీరు చదవకూడదని సూదురుల్ని పొరపాటున చదివినా విన్నా ఏం చేయాలట? సీసం పోసేయాలట. ఆ రేంజ్లో చేశారు ఇక్కడ స్త్రీలను. మనకు మళ్ళీ అదే ఇష్టం. స్త్రీలు బోధించవచ్చు అని చెప్పామనుకో, ఇక రా మీ సంఘానికి. మాకు బానిసత్వం అలవాటైంది బాగా. ఏ సందర్భాన్ని ఎక్కడ వాడుతున్నారో అర్థం కావట్లేదండి. స్త్రీలు పురుషులకు, తమ సొంత పురుషులకు లోబడి బతకాలి, వాళ్లకు ఉపదేశం చేయకూడదు అని చెప్పేసి రాస్తే దాన్ని మొత్తానికి ఓవరాల్గా ఆపాదించేసేది. మొత్తానికి క్రీస్తు సంఘంలో స్త్రీలు నన్ను అడిగితే ఒకరు కూడా పరలోకం పోరు తెలుసా? ఎందుకు అనుకుంటున్నారా? ఒక మాట చూపిస్తాను, ఓపెన్ చేశారు అండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు, అంటే ఎప్పటి వరకు? వచ్చాడా? రాలేదుగా. రాకముందే నువ్వు చేస్తే ప్రభు వచ్చు వరకు లేదా నువ్వు వచ్చు వరకు ఏం చేయాలట? ఆయన మరణమును ప్రచురించాలి. ఆయన మరణం ఏం చేయాలి? ప్రచురించాలి. ఈ పనులు ఒక స్త్రీలు ఉన్నారా? 2 గ్రాసాలు తీసుకుంటారా మీరు? మరి చేయాలిగా, తీసుకుంటే ఖచ్చితంగా రూల్ కదా ఇది. ఒకవేళ ఇలా కాకుండా అయోగ్యంగా మీరు తీసుకుంటే మీరు ఎవరో చెప్తున్నాడు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తినడో లేక ఆయన పాత్రలో త్రాగునవాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు, అంటే ఇప్పుడు మీరందరూ ఎవరు? అపరాధులే. మీరు పోతారు ఇప్పుడు పర్లేదు. రొట్టె రాష్ట్రం తీసుకుంటున్నారు కానీ బోధ చేయటం లేదు, ప్రచారం చేయటం లేదు. కొన్ని సంఘాలు నేను వెళ్ళాను. హైదరాబాద్లో ఒక చర్చ్ పిలిచారు. వాక్యం చదువుతూ అమ్మా నువ్వు చదువు అన్నా. స్త్రీల ముందు కూర్చున్నారు. వాళ్ళు నన్ను వింతగా చూస్తున్నారు. ఈడేది మమ్మల్ని చదవమంటున్నాడు, మేము అసలు వాక్యం చదవకూడదు కదా అని చూస్తుంటే షాక్. నేను ఏం బంధించారయ్యా మీరు? తిమోతికి పత్రిక రాస్తే ఏం చెప్పాడు అక్కడ? 2వ అధ్యాయం 10 నుంచి చూడండి. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేనప్పుడు నేర్చుకుని మాత్రం ప్రయోజనం ఏంటి? నాకు వచ్చిన డౌట్ అండి ఇది. నేర్చుకొని ఏం సాధిస్తారు? నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవును అన్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడు? సందర్భం ఏంటి అసలు అని చెప్పేసి అబ్జర్వ్ చేయమా? పురుషుని మీద అధికారం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మొదట ఆదామును, తర్వాత హవ్వయును. వీళ్ళిద్దరు ఎవరండి? మీరు చెప్పండి. వీళ్ళిద్దరు ఎవరండి? పొరపాటున భార్య భర్తలని మాత్రం చెప్పమే. ఎవరు వాళ్ళిద్దరు? భార్య భర్తలండి. అంటే భార్య భర్తల సందర్భం ఎత్తుకుని ఏ స్త్రీ కూడా తన పురుషుని మీద అధికారం చేయకూడదు, తన పురుషుని ఉపదేశం చేయకూడదు అని మాట్లాడుతున్న సందర్భం అది. ఒకవేళ ఉపదేశం చేయకూడదు, అసలు బోధించకూడదు అని అనుకుంటే, దీన్ని అలాగే అర్థం చేసుకుంటే, ఒకవేళ తీతు గారికి కూడా ఈయనే కదా రాసింది. తీతు పత్రిక ఓపెన్ చేయి. పౌలు గారి కదా తీతు గారికి రాసింది. ఒకసారి తీతు పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు కలిసి ఉంటే ఒకసారి చదువుదామా? అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగుల మద్యపానాసక్తులనే ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలేనా? స్త్రీల గురించే కదా.
యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలకైతే ఎలా ఉండాలి? లోబడి ఉండి తమ భర్తలను, శిష్యులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట్లో ఉండి పని చేసుకొని వారును, మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు, ఆపలే, ఇంకా ఆపలే, బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండాలట. అక్కడ కూడా ఉపదేశం అనే పదమే ఉంది కదా, ఇక్కడ కూడా ఏముంది? మంచి ఉపదేశం చేసేవారుగా ఉండాలి కదా స్త్రీలు అని మాట్లాడుతున్నాడు. మంచి అంటే ఏంటి? వాక్యానికి మించిన మంచి ఉందా? ఇప్పుడు నువ్వేం బోధించాలని చెప్తున్నాడు పౌలు గారు? బోధించేవారుగా ఉండాలి మీరు అని చెప్తున్నాడు కదా. తిట్టు రాస్తూ అవునా కదా? ఇప్పుడు ఏమనాలి మనం? పిలుపు గారు నిండు పరిశుద్ధాత్మ పూర్ణుడు. పిలుపు గారు తెలుసా మీకు? పిలుపు గారు అంటే నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చిన పిలుపు గారు నిండు ఆత్మపూర్ణుడు కదా. ఆయనకి ఎంతమంది ఆడపిల్లలు? ఆయన ఆడపిల్లలు ఎంతమంది తెలుసా మీకు? ఎంతమంది అంటే? నలుగురు. వాక్యం బోధించేవాడే తెలుసా? పాపం ఆయనకి విషయాలు, మనోళ్ళకి తెలిసిన విషయాలు ఆయనకు తెలియదు అంట. మనోళ్ళకి తెలిసిన విషయాలు ఆయనకు తెలియదు అందుకోసమే ఆయన బోధకులు చేసేసి నలుగురు కూతుర్లు. అది ఎక్కడుంది బైబిల్ అనుకుంటుందా? అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 8 నుంచి. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొక్క ఒంటిని కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండి, వారు ఎవరట? ప్రవచించువారు. ఎవరు వాళ్ళు? ప్రవచించువారు. ఇప్పుడు ప్రవచించువారు అంటే బోధించేవారు కాదండి అని దీన్ని మళ్ళా యూటర్న్ చేసి లెఫ్ట్ టర్న్ ఇచ్చుకొని రైట్ టర్న్ ఇచ్చుకొని ఏమేమో చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే ప్రవచించువారు అనగానే మనకు అర్థం కాదుగా. అందుకోసం దీన్ని సొంతంగా మాట్లాడను. ప్రవచించువారు అంటే ఏం చేయాలో, ఏం చేస్తారో ఒక్కసారి ఇదే మొదటి కొరింథీయులకు పౌలు గారే ఇక్కడ మాట్లాడినటువంటి, ఇక్కడ ఈ సందర్భంలో ఉన్నటువంటి పౌలు గారే లేఖ రాస్తూ మొదటి కొరింథీ పత్రికలో 14వ వచనం చూడు ఒకసారి ఏమంటున్నాడు. ప్రవచించుట అంటే దాని మీనింగ్ ఆయనే చెప్తున్నాడు, నేను చెప్పను. 14వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలగాలంటే కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో. ఇప్పుడు ప్రవచించేవాడు అంటే ఏంటి? బోధ చేసేవాడే, వాక్యం చెప్పేవాడే. అవునా? పౌలు గారిగా చెప్తుంది. ప్రవచించేవాడు ఏం చేయాలట? మనుషులతో మాట్లాడుతున్నాడు. 4వ వచనం. భాషతో మాట్లాడు వాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి. ఇప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి అంటే స్త్రీ ఏం చేయాలి? ప్రచురించాలా కదా. ఎక్కడ స్త్రీలు బైబిల్ చదివి ఏకమై తిరుగుబాటు చేస్తారేమో అని చెప్పేసి కొంచెం వెసులుబాటు కలిగించారు మనోళ్ళు. ఏం వెసులుబాటు తెలుసా? స్త్రీలు బోధించకూడదని మేము ఆడ చెప్పినాము, వాడు స్త్రీలకు బోధించుకోవచ్చు, స్త్రీల కూడికల్లో బోధించుకోవచ్చు. అది సంఘం కాదా? దాని సంఘం అనరా? సంఘం అంటే ఏంటి? ఎవరు ఇక్కడ 2-3 కూడుకుంటారు అంటే 2-3 ఎవరు? పురుషులేనా? స్త్రీలు కూడుకుంటే 2-3 గారా? స్త్రీలు కూడుకుంటే అది సంఘం కాదా? ఎంత విచిత్రమైన బోధ. మనం పరిశీలించాం కదా, ఆలోచించాం కదా. వాడు మ్యాన్పులేట్ చేసేసి వాడు యాంగిల్లో వాడు భయపడుతూ చెప్తుంటారు చూడు. వామ్మో అవుననుకుంటా. అందుకోసమే బోధించడం అనేద్దాం, లేకపోతే తగాదా మనకెందుకు అని చెప్పేసి మనం కూడా, స్త్రీలు కూడా ఏం చేశారు? ప్రశాంతంగా కూర్చున్నారు. మీ భుజాన కూడా ఉంది బాధ్యత. క్రీస్తు నందున్న వారు స్త్రీ అని, పురుషుడని, అన్యుడని, యూదుడని భేదము లేదని చెప్పేసి చెప్పాడు. దాన్ని కూడా మనం మార్చేస్తాం. ఆ సందర్భం వేరని అంటాం. ఏందో మరి ఆ సందర్భం, అది అన్నిటికి పనికి వచ్చేది కదా. క్రీస్తు నందు అన్ని విషయాల్లో మీరు సమానం. పోనీ పాత నిబంధనలో ప్రవక్తలు లేరా? దేవుడికి స్త్రీలు అంటే పక్షపాతం, ఆశ్వీనా? మీరు ఏం పాపం చేశారని చెప్పేసి మిమ్మల్ని అసలు బోధ చేయకూడదని దేవుడు ఎందుకు చెప్తాడు? దేవుడు ఏమైనా పక్షపాత్య? హవమ తప్పు చేసింది ఓకే, కానీ ఆ తప్పు ఒక విషయంలో క్లియర్ అవుతుంది అని చెప్పేసి ఎక్కడ చెప్పాడు? ఇందాక చూసామే తిమోతి పత్రిక చూడండి, అక్కడ క్లియరెన్స్ ఎలా వచ్చిందో, దానికి ఆ తప్పుకు క్లియరెన్స్ ఎలా వస్తుందో చూడు. మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, మొదట ఆదాముల తర్వాత హవ్వయులు నిర్మింపబడింది కదా, మరియు ఆదాము మోసపరచబడలేదు. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు
ఎవరు వాళ్ళు? స్త్రీలేగా. వారు స్వస్థ బుద్ధి కలిగి, అంటే మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత అనేటటువంటి వాటి యందు నిలకడగా ఉండిన ఎడల నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింప. శాపానికి విమోచన ఎక్కడ జరుగుతుంది చెప్పాడా లేదా? అవ్వమ్మకి చెప్పాడు, వేదన పిల్లల్ని కంటావు. దాంతో రిలీజ్ అందులో నుంచి. అయినను అనే మాట వాడేటప్పుడు 13 వచ్చినలో అలా ఉన్నప్పటికీ అయినను ఇగో ఇవి ఉంటే ఆవిడ క్లియర్. అందుకోసమే తీతు పత్రికలో కూడా ఇవన్నీ మెన్షన్ చేశాడు. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత ఎందు నిలకడగా ఉండి, స్వస్థ బుద్ధి కలిగి, మంచివారై ఉండి, ఉపదేశించువారుగా ఉండాలి అని చెప్పాడు. వీటిని అసలు క్రీస్తు సంఘం అంటేనే ఇది బలంగా బండబెట్టింది. పాత నిబంధనలు 68వ కీర్తన 11వ వచనంలో ఏముంది? ప్రభు సెలవిచ్చుతున్నాడు, ఆయన వాక్యమును ప్రకటించు స్త్రీలు సమూహముగా ఉందా లేదా? ఏరి మరి వాళ్ళు అనగా అనవసరంగా అపరాధులుగా చేసేస్తున్నారు మిమ్మల్ని. తప్పేందండి? అంత అంత ప్రమాదం ఏముంది? స్త్రీలు బోధ చేస్తే నరకమేనా కాబట్టి లేని వాటిని. ఫిలిప్పు గారు తన కూతురు నలుగురిని ఒక వాక్యం బోధించేవారుగా తయారు చేశాడే. అందుకోసమే నేను అంటున్నది ఏంటంటే, ఒక వచనాన్ని పట్టుకొని ఊగులాడటం కాదు, సమగ్రం ఆలోచించాలి, సారాంశం చేపట్టాలి, ఆజ్ఞలకు అనుకూలంగా బైబిల్ని చదవాలి. మనకు ప్రాధాన్యమైనటువంటిది సిద్ధాంతాలు కాదు, రుజువైన ఆజ్ఞలను బట్టి సాగాలి ముందుకు. అప్పుడు అర్థమైంది బైబిల్ సరైనటువంటి యాంగిల్లో, సరైనటువంటి కోణంలో మనకు బైబిల్ అర్థమవుతుంది. దీని గురించి నేను 2-3 సబ్జెక్టులు మాట్లాడాను ఇంకా కూలంకషంగా. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా స్త్రీలు బోధన చేయకూడదని బోధించిన క్యాండిడేట్ నేను. ఆ విధానం అంతా నాకు తెలుసు. వాటన్నింటినీ పరిశోధన చేసిన తర్వాత నేను మాట్లాడితే ఏమన్నారు తెలుసా? ఇతను క్రీస్తు కాడు, నువ్వెవడు చెప్పడానికి అంటే. ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా పిలుపు గారు కూడా క్రీస్తంగా కాడనే. తన 9 కుమార్తెలకు సేవకులు చేశాడు ఆయన, వాక్యం బోధించి వాళ్ళగా నిలబెట్టాడు. అంటే ఆయన కూడా నువ్వు మాత్రమేనా? ఎవరైతే స్త్రీలను బోధించకుండా చేస్తాడో వాడు క్రీస్తుని వస్తాడా? ఏం మాట్లాడి ఎంత రుద్దారో చూసారా? నరాల్లో జీర్ణించుకుపోయింది మనకి ఈ విషయాలు. అసలు విషయాన్ని ఆజ్ఞను బొత్తిగా విడిచిపెట్టి ఈరోజు సిద్ధాంతాన్ని ఎలా పాటిస్తున్న చూసా మనమే. గొప్ప సంఘం, నిజమైన సంఘం అనుకుంటున్నటువంటి మనమే. ఇకపోతే సంఘానికి మీకు కొత్త విషయం నేను పరిశోధనలో తేల్చుకున్నటువంటి విషయం ఏంటో తెలుసా? సంఘానికి ఏ పేరు పెట్టాలి చెప్పండి మీరు? గట్టిగా చెప్పండి, ఏం ప్రాబ్లం కదా? నేను చెప్పనా? అసలు సంఘానికి పేరే లేదు. పోనీ ఉంటే చెప్తారా మీరు? క్రీస్తు సంఘం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఈ బుజ్జి పేరు, ఈ బుజ్జి ఎవరిది? ఈ బుజ్జి ఏమనుకోకరా, ఈ బుజ్జి ఎవరిది? మనోహర్ది, అంతేనా కదా? నేను మిస్ అంటే స్త్రీ, మిస్సెస్ ఆఫ్ మనోహర్, మిస్సెస్ ఆఫ్ మనోహర్ అంటే ఆ అమ్మాయి ఈ వ్యక్తికి చెందినది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి పేరేంటి? గట్టిగా చెప్పండి. దివ్య. ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్, సంఘం క్రీస్తుకు సంబంధించింది. సంఘము క్రీస్తుకు సంబంధించింది. ఇప్పుడు సంఘం పేరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సంఘం పేరు చెప్పండి. ఈ అమ్మాయి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటి? సంఘం క్రీస్తుది అని చెప్తున్నాం. ఇంతకు సంఘం పేరేంటి? ఆలోచిస్తున్నారా? ఏమో ఈయన మొత్తం కొత్తగా బోధిస్తున్నాడు, మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సిద్ధాంతాలను మార్చేస్తాడేమో, మోషే గారు చెప్పినటువంటి వాటన్నిటిని మార్చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి స్టెఫెను గారిని, పేతురు గారిని ఆ రోజు ఎదిరించారే. నా టైప్లో ఉంటుందేమో. అవకాశం ఉంటే నీకోసారి రాని ఎకరా, మన నరాలు మనం జీర్ణించుకున్నటువంటి వాటన్నిటిని పెళ్ళగిస్తున్నాడు ఇలా కదా. మిమ్మల్ని అడుగుతున్నా, పోయి మీరు చెప్పండి నాకు, సంఘం పేరేంటో చెప్పండి నాకు. మీరేమంటారు? క్రీస్తు సంఘం అని పెట్టాలి, క్రీస్తు సంఘం. నేను కాదన్నా, సంఘం క్రీస్తుదే, నేను కాదనట్లే. కానీ ఆ సంఘం పేరేంటంటున్నా. ఈ అమ్మాయి మనోహర్ గారిదే కదా, మిస్సెస్ ఆఫ్ మనోహర్. మీరు కూడా మిస్సెస్ ఆఫ్ సంథింగ్ మీ. అందుకోసం మనం ఏమంటాము? మిస్సెస్ ఆఫ్ ఆయనే పిలువబడారు. ఎందుకంటే మనకు భర్తలు ఎంతమంది? అబ్బో, ఈ మాట కూడా అనకూడదు. ఒకడే, నేను ఆయనకి చెందిన దానను. ఓకే, బాగుంది. కానీ నీ పేరేంటి? తక్కువ చెప్తావు, అలా చెప్పు నాకు. సంఘం క్రీస్తుదే, నేను కాదనను 100%. ఇందుకు సంఘానికి పేరేంటి? ఆ సంఘం పేరేంటో చెప్పు నాకు. ఈరోజు కొట్టుకొచ్చేస్తున్నాను. అందుకోసం ఆలోచిస్తే అర్థమవుతుంది అమోఘమైన విషయాలు.
సిద్ధాంతాల వైపు పరిగెడుతున్నామా, ఆజ్ఞలను వెతుకుతున్నామా? అందుకోసం బైబిల్ చదవండి 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 అని ఎందుకంటాం? కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారు, చదివితే అర్థం కాదు ఎవరైనా చెప్తేనే. ఎందుకంటే పిలుపు నపంసకుడు బైబిల్ చదువుతా ఉంటే నాకు అర్థం కావట్లేదు చెప్పు అని అన్నాడు, వాళ్ళు చెప్తే అర్థమైంది. ఈయన చదవకపోతే ఆయన ఏం చెప్తే అర్థమవుతుంది? ఫస్ట్ ఈయన చదవాలిగా. ఆయన చదువుతున్నాడు కాబట్టి ఆయన చెప్తే అర్థమైంది. నేను చెప్పేది అదే, మీరు చదవండి, మీరు బాగా చదివితే నేను చెప్పేది అర్థమవుతుంది. మీరు చదవలేదనుకో నేను చెప్పేది అర్థం కాదు. నీ మనసుకు ఏది నచ్చితే అది అర్థమవుతుంది. నీ మనసుకు సమ్మగా ఏది అనిపిస్తుందో అది నచ్చుతుంది. ఆల్రెడీ ముందు కూడు కట్టుకుంది కదా, అదే చెప్పారనుకో మళ్ళీ ఇది కరెక్ట్ అనుకో. కానీ చెక్ చేస్తే అర్థమవుతుంది ఏది నిజమో ఏది అబద్ధమో. సరి చూస్తే అర్థమవుతుంది ఏది సత్యమో ఏది అసత్యమో అనగా. అందుకోసమే ఆలోచన చేయాలి ప్రతి విషయం, గుడ్డిగా నమ్మటం కాదు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని ఆజ్ఞను బొత్తిగా విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారాలు అనుసరిస్తున్నారు లేదా? చాలా ఉన్నాయి కదా. అసలు ఆజ్ఞను ఏం చేశారు? గాలిపదిలేశారండి. పర్టికులర్గా ఆజ్ఞలు ఉన్నాయి. ఖచ్చితంగా యేసును దేవుని కుమారుడని నమ్మాలి, యేసును దేవుని కుమారుడని క్రిస్టియన్ మాత్రమే ఒప్పుకోవాలి. ఇంత నీటిగా ఆజ్ఞలు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా అది చెప్తున్న మమ్మల్ని ఈరోజు క్రీస్తు విరోధులుగా చిత్రీకరిస్తుంటే అది చూసి వా, దీనికి ఆధారం ఉంది. అందుకోసమే ధైర్యంగా ప్రకటించగలం. ఎంతమంది ముందైనా సరే, ఎంతో మంది పాస్టర్లు రావటం, అది ఇదే కోపంతో అరవటం నా ముందు, నా దగ్గరకు వచ్చి. నా యూట్యూబ్ ఛానల్ మీకు తెలిస్తే FJCM స్పేస్ మిర్యాలు కూడా అని కొడితే ఎన్నో చర్చలు సేవకులతోనే, పాస్టర్లు అనుకునే వెళ్తాను, ఎన్నో డిబేట్లు. నాకేమనిపించిందంటే ఇన్ని చేసిన తర్వాత నేను వెళ్ళి వీళ్ళకు క్లారిఫికేషన్ ఇవ్వాలి, పాపం వీళ్ళకు అర్థం కాలేదు కాబోలు, క్లియరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి నేనేదో చెప్తా ఉంటే వాళ్ళు నేను చెప్పింది అస్సలు పట్టించుకోవట్లేదు, వినట్లేదు. ఈయనకి ఎట్లా కౌంటర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఏం చెప్పింది ఏం చెప్పింది ఏమో అర్థమవుతుంది. ఫస్ట్ కనీసం ఆలోచించాలి కదా, ఈయనేం చెప్తున్నాడు, చెప్పింది ఉన్నట్టున్నది లేదా లేదా. ఎందుకు నాకు అలా అనిపించింది అంటే, నేను చెప్తూనే ఉన్నానా, నేను ఏదైతే ఆన్సర్ ఇచ్చానో దాన్ని మళ్ళీ అనుకోని అడుగుతాడు అంటే ఇల్లేదనమాట అన్న విషయం తర్వాత అర్థమవుతుందా లేదా? దయచేసి వీటన్నిటిని మనసులో పెట్టేసి మీకు తోచిందే రైట్, మీకు నచ్చిందే రైట్ అని చెప్పి డిసైడ్ అయి పారిపోవటం కాదు. లోకంలో చాలా మంది ఎలా మాట్లాడినా కూడా నీ ఆత్మకు నువ్వే బాధ్యులు. ఎవడో వినది పట్టుకొని పరిగెత్తకు. ఎవరు చెప్పినా అలా ఉందా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం చేయ. 1-10 సార్లు చదువు, దేవుణ్ణి అడుగు, వినాలి, చదవాలి, దేవుణ్ణి అడగాలి. అసలు ఇరుకు మార్గం అన్నాడు, ఇందులో కొందరే ప్రవేశిస్తున్నారు అన్నాడు. అనేకులు విశాల మార్గంలో వెళ్తున్నారు అని చెప్పాడు. ఆ అనేకుల జాబితాలో మనం ఉన్నామేమో చూసుకోండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకులు ఈ దేన్ని నమ్ముతున్నారు తెలుసా? త్రిత్వాన్ని నమ్ముతున్నారు. దానికి రుజువు లేదు, ఆధారం లేదు. గట్టిగా మనం పిన్ టు పిన్ అడిగితే వాడు కూడా చేతులు ఎత్తేస్తారు ఫైనల్గా. ఇది అర్థమయ్యేది కాదు, ఇది అంగీకరించాల్సిందే అని అంటారు. అంటే అర్థమే కాంది, రుజువు పరచలేనిది ఒక సిద్ధాంతాన్ని నమ్మటానికి ఆజ్ఞల్ని పక్కన పెడితే ఎట్లుంటుంది? మనం నిత్య జీవించేది పాస్టర్లా దేవుడా? దేవుడు ఇస్తానన్నాడు, ఇలా నమ్మురా నేను ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మనం ఎందుకు ఇష్టాలు ఎందుకు చెప్పాలి? మనం చేయాలని అతను మించి దాటేందుకు ఎలా చెప్పు? ఇలా నమ్మమన్నాడు. పోనీ అలా నమ్మితే నిత్యం ఇస్తా అని దేవుడు ఎక్కడైనా ఉన్నట్టు ఆజ్ఞ చూపి నేను నమ్ముతా అనగలిగే ధైర్యం ఉందా మీకు? ఆజ్ఞ లేకపోయినప్పటికీ వాళ్ళు చెప్పారు కాబట్టి అదే నమ్ముతాం. ఎందుకంటే వాళ్ళు మా బంధువులు, మా చుట్టాలు. దేశప్రభు అన్నాడు, తల్లి నేను, తండ్రి నేను, అన్నదమ్ములైనను ఈడ్చిపెట్టాలని అని అంటే బంధువులేం లెక్క, తల్లిదండ్రులకే దిక్కులేదు ఇక్కడ. అవునా కదా? సత్యం కోసం, వాక్యానుసారంగా బ్రతకటం కోసం అబద్ధం బోధిస్తున్నటువంటి వాడు, వాక్యానుసారంగా బోధించినటువంటి వాడు అతను ఏమైనా కానీ మనకు ఏ రిలేషన్ అయినా ఉండదు. మనకు రిలేషన్ చూద్దామా, ఆత్మ పరలోకం చేర్చడం చూద్దామా? అవునా కదా? ఇప్పుడు చెప్పండి, నిజమైన క్రీస్తు సంఘంలో ఉండాల్సింది సిద్ధాంతమా చట్టమా? ఏది చట్టం ఏది సిద్ధాంతం? అర్థమైందా? అందుకోసం ఇంకా ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఇంత పర్ఫెక్ట్ గా మీకు ఇంకా ఎక్కదు. ఎందుకంటే ఆల్రెడీ బిల్ట్ అయిపోయింది లోపల, నరనరాలు జీర్ణించకపోయింది. కాబట్టి ఒక్కసారి దీన్ని యూట్యూబ్లోకి ఎక్కిన తర్వాత మరలా వినండి. దాంతోపాటు నేను చెప్పానే అపోస్తుల కార్యం నుంచి, అపోస్తుల కార్యం మొత్తం ప్రతి అపోస్తలుని పాయింట్అవుట్ చేస్తూ ఏం బోధించాడు, ఈయన ప్రసంగం ఎలా ఉంది, ఆ ప్రసంగంతో నేటి కాలంలో ఉన్న బోధకులందరి ప్రసంగాలు పోల్చు, చెక్ చేసుకో, సరి చూసుకో, బ్యాలెన్స్ అవుతుందా లేదా. వీళ్ళేం మాట్లాడుతున్నారు, అపోస్తలు ఏం బోధిస్తున్నారు, అపోస్తల ప్రసంగం ఎలా ఉంది, వీళ్ళ ప్రసంగం ఎలా ఉంది. రీసెంట్గా నాకు ఆయన విన్నాను, ఏమంటున్నాడు తెలుసా? చనిపోయి ప్రపంచంలో సావును జయించి తిరిగి లేచిన వాడు ఎవరైనా ఉన్నాడండి? అదొక్కటి జాగ్రత్త చేసుకో దేవుడు అని చెప్పడానికి అని మాట్లాడుతున్నాడు బహిరంగంగా. మనకు తెలియదు కదా, మన బైబిల్ చదవం కదా. అపోస్తులేమో దేవుడు లేపాడే ఆయన్ని,
అని అపోస్తులు బోధిస్తుంటే మనోడు ఏం బోధిస్తున్నాడు? ఆయన చావునే జయించి లేచాడు అంటే, చావునే జయించాడు అంటే ఇక ఆయన కాకపోతే దేవుడు చెప్పు, దేవుడు అని చెప్పడానికి జాడు రావడం అని ఆయన మాట్లాడుతుంటే ఇది అపోస్తులే బోధించారు, ఈయనేం బోధిస్తున్నాడు, కంపారిజన్ చేస్తే బ్యాలెన్స్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుని మనసుందా మనకు? కానీ అదే సమ్మగా అనిపిస్తుంది మనకు. ఎందుకు? అది విశాల మార్గం. నిజంలోకి వస్తేనండి, సత్య సంబంధమైన భక్తిని అనుసరించే వాళ్ళు బ్రతకాలనుకుని ఉద్దేశించే వాళ్ళందరికీ హింస కలుగుతుంది అని చెప్పాడు. అది ఎప్పటికైనా నెరవేరుతుంది నీ జీవితంలో. ఒక్కసారి ఈ సన్మార్గంలోకి వచ్చి చూడు, నీ వాళ్ళు అనుకునే వాళ్ళని వ్యతిరేకిస్తారు. శ్రమ, హింస, ఇబ్బంది, బాధ స్టార్ట్ అవ్వకపోతేనన్నాడు, నెరవేరుతుంది నీ జీవితంలో. ఎప్పటికైనా నెరవేరాల్సినటువంటి మాటలే చెప్పాడు యేసుక్రీస్తు. సత్యం, నిజం నిప్పు లాంటిది, పట్టుకుంటే కాలుతూనే ఉంటుంది. ఈ చికాగంతా ఎందుకు? వాళ్ళు దూరం అవుతున్నారు, వీళ్ళు దూరం అవుతున్నారు, వాళ్ళ రకంగా మాట్లాడుతున్నారు, ఈ తలకాయ నొప్పంతా ఎందుకు? సరదా ఏదో ఉంది అని అనుకుంటూ పోతే ఏ గొడవ ఉంటుంది. ప్రశాంతంగా విచారమా, ఎవడేం చెప్తే అనుకుంటూ నమ్ముకుంటూ ఏదైతే ఏంది బ్రదర్, పోనీలే, అయిపోయింది ఏదైతే ఏంది అని అనుకుంటూ చూడు, అప్పుడు ఏ గొడవ ఉండదు, ఏ హింస ఉండదు, ఏ బాధ ఉండదు. దాన్ని విశాల మార్గం అని చేసుకోవు. పర్టికులర్గా పిన్ టు పిన్ వెళ్ళే వాళ్ళకి హింస ఖచ్చితంగా ఉంటుంది. అదవుతుందా? కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఏదో ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అని కాకుండా విన్నటువంటిది మొత్తం జాగ్రత్తగా రాసుకోండి. ఇంటికి 1-4 సార్లు చెక్ చేసుకోండి, పరిశీలన చేసుకోండి. మీరు కూడా చదవండి, అపోస్తుల కార్యం చదవండి, ప్రతి అపోస్తులుడు ప్రసంగం వినండి, చదవండి, దాన్ని కంపారిజన్ చేసుకోండి. ఈ రోజు ఉన్నటువంటి బోధకుల ప్రసంగాలు మార్చి బోధిస్తున్నారా, అనుకూలంగా ఉన్నదున్నట్టు బోధిస్తున్నారా, నీకే అర్థమవుతుంది ఆటోమేటిక్గా. నువ్వు అనుసరించాల్సింది బోధకుడిని కాదు, వాక్యాన్ని. నీ ఆత్మను రక్షించగలిగే శక్తి సేవకుడికి లేదో, వాక్యానికి ఉంది. కాబట్టి వాక్యాన్ని నమ్మి బతుకు, బాగుంటుంది. ఓకేనా? నిజమైన క్రీస్తు సంఘం సిద్ధాంతంతో ఉంటుందా, చట్టంతో ఉంటుందా? ఆజ్ఞలు ముఖ్యం మనకు, సిద్ధాంతాలు కాదు. అందుకోసమే మాకంటూ సిద్ధాంతం లేదు, దేవుని ఆజ్ఞలే, చట్టమే మాకు ఆధారం. అందుకోసం ఈరోజు ఎంత మందినైనా, ఎంత పెద్దోళ్ళనైనా ఎదురించి, వాళ్ళకంటే వయసులోను అనుభవంలోనూ చిన్నవాడు అయినప్పటికీ రొమ్ము విరుచుకొని నేను నిలబడటానికి గల నాకున్న ఏకైక ధైర్యం ఏంటి అంటే, ఇన్ని ఆజ్ఞలు ఉన్న తర్వాత దాటమని చెప్పు, నిలబడమని చెప్పు. ఎన్ని జ్ఞాన ప్రదర్శనలు చేసినా, ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఆజ్ఞను దాటే దమ్ము ఎవరికి ఉండదు. అది నా ధైర్యం. పోయి నాకు చూపించు, ఒక ఆజ్ఞ చూపించు అని నిలబడితే చూపించగలరా? దీన్నే ఎదురాడు వారికి వీలు కాని వాక్కును దయచేస్తానని క్రీస్తు అపోస్తలులకు దయచేశాడు. అదే వాక్కు మనం కలిగి ఉన్నాం. అందుకోసం ఈరోజు రకరకాలుగా బోధించేవాడు ఎవడు కూడా నిలబడలేడు. రేపటిదా నువ్వు నిలబడలేవు. నీ ముందు ఏ సేవకుడు పెద్దోడైనా నిలబడలేడు అని నీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. నిలబడి చూడు, ఆజ్ఞలు గట్టిగా పట్టుకొని నిలబడు. ఫైనల్గా నీ మీద కూడా ఒక అభాండం చేసి, ఈ అమ్మాయి ఏం తెలియదురా, వచ్చి ఎవరో ఇన్ని మ్యానిపులేటర్ చేసి, ఎవరో బాగా రద్దేశాడు, ఇక్కడ మారదు అంటే నీకు అనుకూలంగా మారితే మంచిది. నువ్వు చెప్పినట్టు వినకపోతే వచనం పట్టుకొని ఆజ్ఞం పట్టుకొని కూర్చుందనుకో, మూర్ఖురాలు, ముండిది, రకరకాల క్రీస్తు విరోధి, అది ఎన్నో మాటలు అభాండాలు వేసిపోతారు. వేసుకోవడానికి వేసారు అట్లాంటివి కదా. వాక్య విషయాల్లో ముండోలుగానే ఉండాలి. అలా మీరు మనం ఉండాలి. ఇంకా దీని గురించి 1 అవర్లో నేను చెప్పినటువంటివన్నీ క్లారిఫికేషన్ అవ్వదు. నా ఛానల్ త్రూ వెళ్ళండి. నా ఛానల్లో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ప్లేలిస్ట్లలో ఉంటాయి. జాగ్రత్తగా మనసు పెట్టి ఇది నిజమా కాదని వినండి. ఈరోజు ఏం చేశారంటే, తెలివి రానివ్వకుండా సేవకులు అనుకునేటువంటి వాళ్ళు, ఇదిగో ఈ బోధ వినకండి హక్కు నీకు ఎవరిచ్చారు? సమస్తం పరీక్షించి మేలేనిది చేపట్టి అని దేవుడు చెప్తే, పరీక్షించడానికి అవకాశం ఇవ్వకపోతే ఏమో అదే నిజమైతే నన్ను తప్పించినట్టే. అందుకోసం పరీక్షించు, ఆలోచించు, చదువు, విని చెక్ చేసుకో, అలా ఉందా లేదా అని చెప్పేసి బైబిల్ ముందు పెట్టుకొని విను. అప్పుడు మీకు వాస్తవాలు బయటపడతాయి, పిన్ టు పిన్. ఓకేనండి? కళ్ళు మూసుకొని తల్లి చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమంత వాసుడా, సకల ఆశీర్వాదాలకు కారణం